హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సబ్జెక్ట్ సంస్కృత్. మన క్వశ్చన్ పేపర్లో 14th క్వశ్చన్లో ఉన్నటువంటి శబ్దాహ చదువుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఫార్మేట్ నేర్చుకున్నాము. కవి శబ్దం చదువుకున్నాము, భాను శబ్దము, ధాతృ శబ్దం, గో శబ్దం, సీత శబ్దం చదువుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ శబ్దం ఇకారాంతః స్త్రీలింగః మతి శబ్దః. ఇకారాంతః స్త్రీలింగః మతి శబ్దః. మతి శబ్దం కూడా ఫార్మెట్ ప్రకారమే రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫస్ట్ విభక్తి, ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఓకే, ఫస్ట్ ప్రథమా విభక్తి ఏకవచనంలో మనం ఫార్మెట్ ప్రకారంగా శబ్దః రాయాలి. ఓకే, మతీహ. ద్వివచనం మతీ, బహువచనం మతయః. మనం ద్వివచనం మతీ కవి శబ్దం ఎలా రాసుకున్నామో మతీ కూడా అలానే రాయాలి. ఓకే, మతీహ, మతీ, మతయః. సంబోధన ప్రథమా విభక్తి హే మతే, హే మతీ, హే మతయః. ద్వితీయ విభక్తి మతిం, మతీ, మతీహ. తృతీయ విభక్తి మత్యా, మతిభ్యాం, మతిభిః. చతుర్థి విభక్తి మత్యై, మతయే. మనం ఫార్ములా ప్రకారంగా మతయే రాసుకుంటే సరిపోతుంది, లేదా మత్యయు రాసుకోవచ్చు. మత్యై ఆర్ మతయే ఏదో ఒక వర్డ్ రాయాలి. ద్వివచనం మతిభ్యాం, బహువచనం మతిభ్యః. పంచమి విభక్తి మత్యాః, మతేః. మత్యాః ఆర్ మతేః ఏదో ఒక వర్డ్ రాయాలి. మతిభ్యాం, మతిభ్యః. షష్ఠి విభక్తి మత్యాః, మతేః ఏదో ఒక వర్డ్ రాయాలి. మత్యాః ఆర్ మతేః. మత్యోః, మతీనాం. సప్తమి విభక్తి మత్యాం, మతౌ. మత్యాం ఆర్ మతౌ ఏదో ఒక వర్డ్ రాయాలి. మత్యోః, మతీషు. సేమ్ ఫార్మెట్ ప్రకారమే రాసుకుని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. మతిః, మతీ, మతయః. హేమతే, హేమతీ, హేమతయః. మతిం, మతీ, మతీః. మత్యా, మతిభ్యాం, మతిభిః. మత్యై ఆర్ మతయే, మతిభ్యాం, మతిభ్యః. మత్యాః ఆర్ మతేః, మతిభ్యాం, మతిభ్యః. మత్యాః ఆర్ మతేః, మత్యోః, మతీనాం. మత్యాం ఆర్ మతౌ, మత్యోః, మతీషు. నెక్స్ట్ శబ్దం ఈకారాంతః స్త్రీలింగః నదీ శబ్దః. నెక్స్ట్ ఫస్ట్ మనం విభక్తి చదువుకోవాలి. ప్రథమ విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి విభక్తి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. నెక్స్ట్ ఫార్మెట్ ప్రకారంగానే మనకు ఫస్ట్ ప్రథమ విభక్తిలో ఏకవచనం శబ్దం రాసుకోవాలి. నదీ, నద్యౌ, నద్యః. సంబోధన ప్రథమ విభక్తి హే నదీ, హే నద్యౌ, హే నద్యః. ద్వితీయ విభక్తి నదీం, నద్యౌ, నదీః. తృతీయ విభక్తి నద్యా, నదీభ్యాం, నదీభిః. చతుర్థి విభక్తి నద్యై, నదీభ్యాం, నదీభ్యః. పంచమి విభక్తి నద్యాః, నదీభ్యాం, నదీభ్యః. షష్ఠి విభక్తి నద్యాః, నద్యోః, నదీనాం. సప్తమి విభక్తి నద్యాం, నద్యోః, నదీషు. నెక్స్ట్ ఫార్మెట్ ప్రకారంగానే సేమ్ ద్వివచనంలో ఫస్ట్ 3 సేమ్ ఉంటాయి, మధ్యలో 3 సేమ్ ఉంటాయి, లాస్ట్ 2 సేమ్ ఉంటాయి. ఈ విధంగా ఫార్మెట్ ప్రకారంగా మనము ప్రాక్టీస్ చేసుకుని ఈ శబ్దం రాయాలి. నెక్స్ట్ వన్ ఊకారాంతః స్త్రీలింగః వధూ శబ్దః. ఊకారాంతః స్త్రీలింగః వధూ శబ్దః. విభక్తి రాసుకోవాలి. ప్రథమ విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఫస్ట్ ప్రథమ విభక్తి
ఫార్మేట్ ప్రకారంగానే ఫస్ట్ శబ్దం ఉంటుంది. వధూహ, వధ్వౌ, వధ్వః. సంబోధన ప్రథమ విభక్తి. హే వధూ, హే వధ్వౌ, హే వధ్వః. ద్వితీయ విభక్తి. వధూం, వధ్వౌ, వధూః. తృతీయ విభక్తి. వధ్వా, వధూభ్యాం, వధూభిః. చతుర్థీ విభక్తి. వధ్వై, వధూభ్యాం, వధూభ్యః. పంచమీ విభక్తి. వధ్వాః, వధూభ్యాం, వధూభ్యః. షష్ఠీ విభక్తి. వధ్వాః, వధ్వోః, వధూనాం. సప్తమీ విభక్తి. వధ్వాం, వధ్వోః, వధూషు. సేమ్ ఫార్మేట్ ప్రకారంగానే మనకు ద్వివచనంలో ఫస్ట్ 3 సేమ్, మధ్యలో 3 సేమ్, లాస్ట్ 2 సేమ్. నెక్స్ట్ ఏకవచనంలో మనకు పంచమి షష్ఠి సేమ్ ఉంటాయి. నెక్స్ట్ బహువచనంలో చతుర్థి పంచమి సేమ్ ఉంటాయి. ఫార్మేట్ ప్రకారంగా ఫార్మేట్ ప్రాక్టీస్ చేసుకొని సేమ్ దాని ప్రకారమే శబ్దాలు నేర్చుకుంటే సరిపోతుంది. మనకు ఈ పుంలింగ్ శబ్దాలు, స్త్రీలింగ్ శబ్దాలు 9 ఉన్నాయి. ఈ 9 శబ్దాలు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. విభక్తి పేరు కంపల్సరీ రాయాలి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.